ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే బలిచక్రవర్తి అంటున్నాడు తన తండ్రితో, ఓ మహామతి, శారీరకమైన మానసికమైన బాధ అనేటువంటిది లేని ప్రదేశం మరి ఎక్కడ ఉన్నది? అది ఎలా ప్రాప్తిస్తుంది? ఎవరైనా ఒకవేళ దానిని పొంది ఉన్నారా? పొంది ఉంటే వారెవరు? ఆ మంత్రి ఎవరు? లీలా మాత్రము చేత జగత్ సమూహాలు అన్నింటినీ కూడా జయింపగలిగే మనచే కూడా వినిర్జితుడు కానటువంటి ఆ జయింపబడనటువంటి ఆ మహాశాలి అయినటువంటి ఆ రాజు ఎవడు? దేవతలకు భయప్రదుడువకు ఓ మహాత్మా, మరి అపూర్వమైన నాకు ఆగాధను తెలియజేయి. నా హృదయాకాశము నుండి సంశయ రూపము అనే మేఘాన్ని తొలగించి వేయు అని వేడుకోగా అప్పుడు విరోచనుడు అంటూ ఉన్నాడు, కుమారా, ఇప్పటికీ ఈ దేవాసుర సమూహానికి, దేవతలకి, రాక్షసుల ఈ యొక్క సమూహాలకు 1,00,000 నుండైనటువంటి అధికమ సైన్యము తెంచి వచ్చినప్పటికీ కూడా ఆ మహాబలిష్ఠుడైన ఆ మంత్రిని ఎవ్వరూ కూడా జయింపజాలరు. ఎందుకు అంటే దేవతలు కానీ, అసురుడు కానీ, మిగతా సమూహాలు కానీ వీళ్ళకి అంతే కూడా 1,00,000 మడుగులు అధికమైనటువంటి సైన్యం వచ్చినా కూడా ఆ మహాబలిష్ఠుడైనటువంటి వాడు ఆ మంత్రి. ఆ మంత్రిని ఎవరూ జయింపజాలరు. ఈ ఇంద్రుడు కానీ, యముడు కానీ, కుబేరుడు కానీ, దేవతలలో అసురులలో ఎవడూ కానీ వానిని జయించడానికి శక్యులైనటువంటి వారు లేరు. ఎలాగంటే మరి కొండరాయి మీద కనుక తామర తూడులతో కొట్టినట్లయితే మరి దానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? కలగదు కదా. అలాగనే ఈ ఖడ్గాలతో, వజ్రాలతో, గదలతో, చక్రములతో మొదలైన శాస్త్రములు, ఆస్త్రములు వీటన్నింటినీ కూడా వాని యొక్క సమీపమునందు ఏ విధంగా అంటే మరి కుంఠితములైపోతాయి. ఎందుకు పనికి రాకుండా, ప్రయోజనం లేకుండా పోతాయి. అంటే ఇక్కడ కుంఠితములైపోతాయి అంటే మంత్రి అనేవాడు ఎవడై ఉన్నాడు? మనం ఇంతకుముందే ఆలోచన చేసి చెప్పుకొని ఉన్నాం. ఎవరు? మనోమయుడు, మనోరూపుడు అయినటువంటి వాడు. ఈ మంత్రి శాస్త్రములకు, అస్త్రాలకు కానీ, వీరుల యొక్క పరాక్రమానికి కానీ లొంగుతాడా? ఎప్పటికీ లొంగడు. ఈ కారణం చేత అతడు దేవతల యొక్క, అసురులను కూడా తన యొక్క వశమునందే పెట్టుకుంటాడు. విష్ణువు కాకున్నాను అతడు హిరణ్యాక్షుడు మొదలైనటువంటి కాగలిగిన అసురులనందరినీ కూడా ప్రళయవాయువు గనక సుమేరు పర్వత కల్పవృక్షాలను పడద్రోయిలాగానే అది వినాశము చేసేస్తాడు. సర్వులకు కూడా జ్ఞానోపదేశం చేసే నారాయణ మొదలైనటువంటి దేవతలను కూడా తన యొక్క వశమునందు పెట్టుకుని మరి దాని ఆ గర్భగర్తమున ఆ యొక్క దాని ఎందే ఆ గోతిలోనే వాళ్ళను కూడా పడవేసింది. వాని యొక్క ప్రతాపము చేతనే మన్మధుడు మరి గర్వం చేత తన యొక్క పంచసాయకుడు కదా, తన యొక్క పంచబాణాల చేత త్రిలోకాలను కూడా ఆక్రమించి ఏ విధంగా అంటే సామ్రాట్టులాగా విజృంభిస్తూ ఉన్నాడు. సురుడు అంటే దేవతలు కానీ, రాక్షసుల యొక్క సమూహాలను వివసమునర్చి అంటే పరవశత్వానికి లోబరుచుకొని గుణహీనమైనటువంటిది, దుర్మతి, దురాకారముతో, చెడ్డ ఆకారముతో ఉన్నటువంటిది ఏంటది? కోపము.
ఆ క్రోధము వాని యొక్క ప్రతాపము చేతనే వికాసాన్ని పొందుతూ ఉంటుంది. ఆ మనసు యొక్క ఆ మంత్రి యొక్క ప్రభావం చేతనే వికాసాన్ని పొందుతూ ఉంది. పెక్కుమారులు అనేక మారులు మాటి మాటికి జరిగేటువంటి ఈ దేవతల రాక్షసుల యొక్క సంగ్రామం నందు మంత్రకుశలుడైనటువంటి ఆ మంత్రి యొక్క క్రీడ మాత్రమే అవుతూ ఉన్నది. ఇంతమంది ఇన్నిసార్లు రాక్షసులకు నచ్చకపోయినా మరి దేవతలకు నచ్చకపోయినా జరిగేటువంటి యుద్ధ ప్రేలాపనలు కేవలం ఆ మంత్రి యొక్క క్రీడ మాత్రమే అవుతూ ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు కుమార, ప్రభువు చేత జయింపబడిన ఇక అతడు, అంటే ఆత్మచేత జయింపబడిన ఇక అతడు సులభంగా జయింప సాధ్యుడే అవుతాడు. లేకపోతే పర్వతంలాగానే అచంచలుడై ఉంటాడు. ఆ ఆత్మచేత జయింపబడిన ఆ మంత్రి సులభంగా ఎవరికైనా సరే జయించడానికి సాధ్యంగానే ఉంటాడు. ఒకవేళ ఆత్మచేత జయింపబడలేదా అప్పుడు ఎలా ఉంటాడు ఇతరుల పట్ల అంటే పర్వతంలాగా అచంచలుడై కదలకుండా ఉంటాడు. అతన్ని జయింప సఖ్యమయ్యేటువంటిది కాదు. అంటే సుకృత పరిపాకము చేత వివేకము ఉదయించగా కాలక్రమంగా ఆ ప్రభువునకు మంత్రి జయింప కోరిక అనేటువంటిది జనిస్తుంది. అప్పుడు అప్రయత్నంగానే వానిని అతడు జయించి వేస్తాడు. సుకృత పరిపాకము చేత ఏ పుణ్యకార్య విశేషాల చేత ఏం కలుగుతుంది? జ్ఞానము అనేది ఉదయిస్తుంది. ఆ జ్ఞానము సత్య వస్తువు అసత్య వస్తువును గురించి తెలుసుకునేటువంటి వివేకాన్ని కలిగిస్తుంది. ఆ వివేకము కాలక్రమంలో అభివృద్ధి చెందగా ఆ ప్రభువునకు మంత్రిని జయింప కొన్ని కోరిక జయిస్తుంది. అప్పుడు ఆ ప్రభువు ఏమనుకుంటాడు? ఈ మంత్రిని జయించాలి అనుకుంటాడు. అప్పుడు ఇక అప్రయత్నంగానే వానిని అతడు జయించి వేస్తాడు. కాబట్టి ఓ పుత్ర, ముల్లోకాలయందు కూడా ఈ 3 గుణాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ ముల్లోకాలయందు కూడా బలిష్ఠులు అందరికంటే కూడా మిగులా బలిష్టమై ఈ 3 లోకాలను కూడా మృతప్రాయులను చేసేటువంటి, అంటే చచ్చిపోయేటట్లుగా చేయగలిగినటువంటి ఈ మనస్సు అనేటువంటి మంత్రిని జయింప శక్తి కలిగి ఉన్నట్లయితే నీవు నిజంగా పరాక్రమవంతుడివే అవుతావు. ఆ మంత్రి అనేటువంటి సూర్యుడు ఉదయింపగా ముల్లోకాలు అనేటువంటి కనుల సమూహము వికాసాన్నే పొందుతూ ఉంటుంది. అతడు అస్తమింప ఇక అవి కూడా వినాశాన్ని పొందుతుంది. అంటే ఏ విధంగా అంటే సూర్యుడు ఉదయిస్తే ముల్లోకాలు కనబడినట్లుగానే మరి సూర్యుడు ఉదయిస్తే ఈ యొక్క కమల సమూహాలు వికసించినట్లుగానే అతడు అస్తమిస్తే సర్వం వినాశం పొందినట్లుగానే ఆ మంత్రి అనే మనస్సు అనేటువంటిది వచ్చేందో సర్వము ప్రవృత్తమవుతాయి. ఆ మనసు అనేటువంటిది జయించబడిందో సర్వము కూడా శాంతియుతంగా ఉంటాయి. అంటే సర్వము కూడా దృశ్యమాన సంబంధమైన వస్తుస్థితి అంతా కూడా శమించిపోతుంది అని చెబుతూ, సువ్రతుడవకు ఓ కుమార, బలి అజ్ఞానాన్ని పారద్రోలి ఏకాగ్రమైన చిత్తము కలిగి ఉండు. అలా ఏకాగ్ర చిత్తుడివే ఆ మంత్రి ని గనక నీవు జయించావో నీవే ధీరుడు అవుతావు. నీవు అయితే అతన్ని జయించాలంటే ఏమై ఉండాలి? చిత్తము ఏకాగ్రమై ఉండాలి, ఒక్కటే అయి ఉండాలి, ఊర్ధ్వస్థితిలో మళ్ళీ ఉండాలి. అంటే ఆ ప్రభువైనటువంటి రాజునే శరణు వేడి ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు ఆ మంత్రి అనబడేటువంటి మనసును జయింపగలుగుతావు. అలా జయించావో నీవిక ధీరుడివే అవుతావు. అతన్ని గనక జయించావో ఇక జయింపబడినటువంటి లోకాలు అన్నీ కూడా నీవు జయించిన వాడివే అవుతావు. అంటే అక్కడ ఏ మనస్సు అనబడే మంత్రి ఉన్నాడో ఆ మంత్రిని గనక నీవు జయించావంటే ఇతర లోకాలన్నీ కూడా నీకు వశమైపోతాయి. అవన్నీ కూడా నువ్వు జయించి వేసినట్లే. ఒకవేళ అతన్ని జయించలేదనుకో చిరకాలము కూడా జయించిన ఇతర లోకాలన్నీ కూడా జయింపబడినట్లే అవుతాయి అని విరోచనుడు చెబుతూ, కాబట్టి ఈ యొక్క అనంత సిద్ధి కోసము అంటే ఆత్మను ప్రాప్తించుకునే నిమిత్తము
ఆత్మ యొక్క ప్రాప్తి కొరకు నిత్యము కూడా నిత్య సుఖ ప్రాప్తి నిమిత్తము వానిని జయించుటయందు ఎట్టి కష్టాలకైనా సరే నీవు సంసిద్ధుడివై ప్రయత్నం చేస్తూ ఉండు. అంటే ఇక్కడ సర్వత్యాగాలకి కూడా నీవు సంసిద్ధుడివై ప్రయత్నం చేస్తూ ఉండు అని చెప్పి మిగుల బలశాలి అయినటువంటి ఆ మంత్రి మరి దేవతలు, రాక్షసులు, నాగులు, యక్షులు, నరులు, మహావురగులు అంటే పెద్ద పెద్ద సర్పాలు, కిన్నెరులు సహితమైనటువంటి ముల్లోకాలను కూడా తన వశమే చేసుకున్నది అని శ్రీ వశిష్ఠ మహర్షి ఈ యొక్క విరోచన బలి సంవాద రూపంలో ఉన్నటువంటి ఉపశమ ప్రకరణమునందు విరోచన వచనాన్ని గురించి అంటే ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు తన కుమారుడైన బలికి బోధించేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా చెప్తూ ఉన్నారు. అప్పుడు బలి ఏమంటున్నాడు అంటే, ఓ మహాత్మా, ఏది తండ్రిని ఉద్దేశించి, తండ్రి అయినటువంటి వాడు విరోచనుడు, బలి చక్రవర్తి అంటున్నాడు, మహాత్మా, ఏ ఉపాయము చేత మిగుల బలశీలి అయినా అతడు అంటే మనస్సు అనబడే మంత్రి అని చెప్పారు కదా, మరి అతడు ఏ ఉపాయము చేత జయింపబడతాడు? ఇంకా కూడా ఆ మహాపరాక్రమశీలుడు ఎవడు? ఈ విషయమంతా కూడా సత్వరము వెంటనే తెలియజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అని ప్రార్థించగా అప్పుడు బలి తండ్రి అయినటువంటి విరోచనుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, కుమారా, ఆ మంత్రి అజేయుడే అయినప్పటికీ కూడా అంటే జయింపశక్యము కానే వాడే అయినప్పటికీ కూడా సులభంగా వారిని జయించేటువంటి ఉపాయాన్ని గురించి నేను నీకు తెలియజేస్తాను విను. అంటే యుక్తిచే అతడు క్షణంలో వశీకృతుడవుతాడు. యుక్తి బోధ ఏదైతే ఉంటుందో ఆ బోధ చేత, జ్ఞానము చేత క్షణంలో వశపడిపోతాడు. కానీ యుక్తి అభావము చేత అంటే ఏ జ్ఞానమైతే లేని కారణంగా ఉంటుందో దానివల్ల క్రుద్ధ సర్పంలాగానే పరులను భస్మీభూతం చేస్తాడు. ఎలాగా? ఒకవేళ యుక్తి అంటే ఉపాయము, బోధ, జ్ఞానబోధ అనేటువంటిది లేని కారణం చేతైతే అతను కోపగించిన సర్పంలాగానే పరులను భస్మీపటలం చేస్తాడు అని చెబుతూ, ఎలాగంటే బాలునిలాగానే లాలించాలి, లాలించి తన యొక్క జ్ఞానము చేత వానిని తమ యొక్క వశము చేసుకునేటువంటి వారు ఆ తర్వాత రాజును మొదట ఎలా చేయాలి? పసిబిడ్డను లాలించినట్లుగానే లాలించాలి. తర్వాత జ్ఞానము చేత వానిని తమ యొక్క వశం చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఏం చేయాలి? అప్పుడు తన వశపరుచుకున్న మనసుని అలా పెట్టి తాను రాజుని సందర్శించాలి. రాజు ఎవడు అంటే పరమాత్మే కదా. వాని యొక్క దివ్య పదాన్ని సందర్శించినప్పుడు వాని యొక్క దివ్య పదాన్ని పొందుతారు. కాబట్టి ఇక్కడ రాజదర్శనమైందో మంత్రి వశీభూతుడే అవుతాడు. ఇక ఎప్పుడూ కూడా రాజును సందర్శించిన తర్వాత మంత్రి సందర్శించినటువంటి వానికి వశీభూతుడవుతాడు, వశపడిపోతాడు. మంత్రి గనక వశపడ్డాడో రాజదర్శనము అవుతుంది. అంటే మంత్రిని వశం చేసుకున్నా ఆ యొక్క అంటే మనస్సుని వశం చేసుకున్నా ఆ పరమాత్మను చూడవచ్చు. పరమాత్మనే దర్శించిన మరి ఆ మనసు కూడా వశపడిపోతుంది అని చెబుతూ, రాజదర్శనం కానంత వరకు కూడా ఆ మంత్రి జయింపబడతాడా అంటే జయింపబడడు. ఏ విధంగా? ఏ పరమాత్మ దర్శనమైతే కాలేదో అంతవరకు కూడా ఆ మనసు అనేటువంటిది జయింపబడినట్లేనా అంటే జయింపబడినట్లు కాదు. మంత్రిని జయింపనంత వరకు కూడా ఆ రాజు కనిపింపడు. అదే కనుక ఆ మంత్రిని వశం చేసుకోలేదో మరి ఆ రాజు కనపడతాడా అంటే ఆ మనసును గనక జయించకపోతే ఆ ఆత్మదర్శనం అనేటువంటిది జరుగుతుందా? జరగదు. ఎలాగంటే రాజదర్శనము కాకపోతే ఆ దుష్టమంత్రి ఏం చేస్తాడు అంటే రాగము, ద్వేషము మొదలైనటువంటి దుష్ఫలితాలనే కలుగజేస్తూ ఉంటాడు. మంత్రి గనక జయింపబడినట్లయితే ఆ రాజు మరి మంత్రి గనక జయింపబడలేదు అంటే మంత్రి వశపడలేదు. వశపడనప్పుడు ఆ రాజు
కనిపించకనే ఉంటాడు. అంటే మనస్సు అనేటువంటిది గనక మరి వశం కాకపోతే ఆ యొక్క పరమాత్మ కూడా కనిపించకుండానే, దర్శించడానికి శక్యము కాకుండానే ఉంటాడు. ఈ కారణం చేత అభ్యాసము చేత ఈ రాజదర్శన మంత్రి పరాజయాలను రెంటినీ కూడా బుద్ధిమంతుడు ఒకేసారి ప్రారంభించాలి. ఏ విధంగా? పరమాత్మ దర్శనము చేత మనస్సు నశిస్తుంది. ఆ మనస్సుని వశం చేసుకున్నందువల్ల పరమాత్మ దర్శింపబడతాడు. కాబట్టి ఈ యొక్క రాజదర్శన మంత్రి పరాజయాలను రెంటినీ కూడా బుద్ధిమంతుడైనటువంటి వాడు ఒకేసారి ప్రారంభించాలి. మనసు వశపడితే పరమాత్మ సందర్శనం జరిగినట్లే. పరమాత్మ సందర్శనం జరిగిందా మనసు అనేటువంటిది నివారించబడినట్లే అని చెబుతూ, పురుష ప్రయత్నము చే మాత్రమే అభ్యాసము ద్వారా క్రమంగా కూడా రాజదర్శనము మంత్రి యొక్క పరాజయము రెంటినీ కూడా ఒకేసారి చేసినట్లయితే శుభకరమైనటువంటి శుభాన్నే చేకూర్చే ఆత్మపదాన్ని నీవు పొందగలుగుతావు. పురుష ప్రయత్నము చేత ఎవరైనా వారికంటూ ఉన్నటువంటి సాధు మహనీయుల యొక్క సాంగత్యం ద్వారా వచ్చేటువంటి జ్ఞానము ద్వారా, సత్తు యొక్క విషయాన్ని బోధించే సత్యాస్త్రాల అధ్యయనము ద్వారా, ఈ విధంగా శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటువంటి పెద్దల శుశ్రూష ద్వారా వాని యొక్క సాధన అనేటువంటిది కొనసాగడమే తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నం. ఆ పురుష ప్రయత్నం ద్వారానే మరి ఆ పురుష ప్రయత్నం ఒక్కసారికి వస్తుందా? అభ్యాసము చేయాలి. అటువంటి అభ్యాసం ద్వారా ఏమవుతుంది? క్రమంగా కూడా అప్పుడు ఆ మంత్రి అనబడేటువంటి మనసు వశపడిపోతుంది. రాజు అనబడేటువంటి పరమాత్మ యొక్క సందర్శనము కూడా కలుగుతుంది అని చెప్తూ, అంటే ఈ రెండు కూడా ఒకేసారి జరుగుతాయి. మనసు వశపడిందా? పరమాత్మ సందర్శనం. పరమాత్మ సందర్శనమైందా? మనసు వశపడుతుంది. ఇటువంటి శుభప్రదమైనటువంటి ఆత్మపదాన్నే నీవు పొందుతావు అని చెబుతూ, త్వమభ్యాసే ఫలీభూతే తం దేశమభిగచ్చసి యది దైత్యేంద్ర తద్భూయో మనాగపి నశోచసి. ఓ దానవేంద్ర, అభ్యాసము కనుక ఫలీభూతమైందో మరలా ఎప్పటికీ కూడా లేశమైనను కూడా దుఃఖము కలగని ఉత్తమ స్థానాన్ని నీవు పొందుతావు. ఎలాగంటే అటువంటి పురుష ప్రయత్నం ద్వారా చేయబడినటువంటి అభ్యాసము కనుక ఫలించిందో మళ్ళీ కూడా ఎప్పటికీ కూడా లేశమాత్రం కూడా దుఃఖం అనేది కలగదు. ఆ దుఃఖం లేనటువంటి ఉన్నత స్థానం ఏదున్నదో ఆ పరమాత్మ పదాన్ని నీవు పొందగలుగుతావు. సంశాంత కళాయ సానిత్య ప్రముదితాశయా సాధవస్తత్ర తిష్టంతి ప్రశాంత శేష సంశయా. ఈ సంసార శ్రమ అంతా కూడా నశించిపోయినటువంటి వారు నిత్యము కూడా వికసితాంతఃకరణము అంటే జ్ఞానముతో వికసించినటువంటి అంతఃకరణము కలిగి ఉండువారు సంశయాలన్నీ కూడా వారికి నశించిపోతాయి. అలా సందేహాలన్నీ నశించినటువంటి మహనీయులు అట్టి ఉత్తమ స్థానాన్నే అలంకరిస్తారు అని తెలియజేస్తూ, ఓ దైత్యేంద్ర, అభ్యాసం అనేటువంటిది ఫలించిందా? ఎక్కడ నువ్వు మరలా కూడా ఎన్నటికీ కూడా ఒకంతైనటువంటి దుఃఖాన్ని కూడా పొందకుండా ఉంటావో అట్టి దేశాన్ని అంటే అటువంటి మోక్షస్థానాన్నే నీవు పొందగలుగుతావు. సాంసారిక శ్రమలన్నీ కూడా లెస్సగా శమించిపోయిన వాడవు అవుతావు. అంటే ఎల్లవేళలా కూడా మహాసంతోషముతో కూడినటువంటి హృదయం కలిగిన వారు, సమస్త సంశయాలు తొలగిపోయినటువంటి వారు ఎవరు? సాధు మహనీయులే కదా, పవిత్రమైన హృదయం కలిగిన వారే కదా. ఆ సాధువులు అంటే ఆ పవిత్ర హృదయులైనటువంటి సాధువులు ఆ దేశమందు స్థితి కలిగి ఉంటారు. ఏ దేశము అది? ఆత్మరూప మోక్షము అనేటువంటి దేశమునందు వారు స్థితి కలిగి ఉంటారు అని చెబుతూ, అంతేకాదు వినాశకర కుమార, ఆ దేశము ఏదేదో నేను తెలియజేస్తాను విను.
ఎలాగంటే నీవు చెప్పినటువంటి ఆదేశము మరి సర్వ దుఃఖ వినాశకరమైనటువంటి మోక్షమే అవుతూ ఉన్నది అని చెబుతూ, రాజాతు తత్ర భగవానాత్మ సర్వపదాతిక తేన మంత్రి కృత ప్రాజ్ఞో మనోనామ మహామతే. ఓ మహామతి, మనుష్యుని యొక్క ఆనందము మొదలుకొని బ్రహ్మదేవుని యొక్క ఆనందం వరకు కలిగిన ఏ ఆనందమైతే ఉన్నదో అది అన్నింటికంటే కూడా పరమైనట్టి నిరతిశయానంద రూపమగు ఆత్మతత్వమే. ఆ ఆత్మయే రాజు. అంటే ఇంద్రియాలకు విషయము కాకుండా ఉండేటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మయే రాజు. మిగుల ప్రజ్ఞావంతుడైన మనస్సు అతడు తన యొక్క మంత్రిగా చేసుకున్నాడు అని చెబుతూ, ఓ మహామతి, ఈ కారణము చేత సర్వ ఆపదలు కూడా అతీతుడగు భగవంతుడైనటువంటి ఆత్మ అని చెప్పామే, ఆ ఆత్మయే అక్కడ ఉన్నటువంటి రాజు. అతడు ప్రజ్ఞావంతుడైనటువంటి మనస్సును తన మంత్రిగా చేసుకొని ఉన్నాడు అని చెబుతూ, మనోనిష్టతయా విశ్వమిదం పరిణితిం గతం ఘటత్వేనేవ మృత్పిండో ధూమోంబుధ తయైవచ. ఈ మృత్తిక ఘటరూపమునను ధూమము మేఘరూపమునను పరిణితి చెందినట్లుగానే మనస్సున ఉన్న సూక్ష్మమైన వాసనలు ఏంటో అవే ఈ జగత్తు యొక్క ఆకారంగా పరిణమిస్తూ ఉన్నాయి. మృత్తిక అంటే కుండ తయారవ్వాలి అంటే మట్టియే కుండ రూపంలో వచ్చినట్లుగా, ధూమము అంటే ఏ యొక్క యజ్ఞ యాగాదులు చేయబడినటువంటి ఈ పొగ ధూమము ఇవన్నీ మేఘ రూపంలో మార్పు చెందినట్లుగానే మనస్సులో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి తృష్ణ సూక్ష్మ వాసనలు ఏవైతే ఉన్నాయో అవే ఈ యొక్క జగదాకారముగా అంటే జాయతే లీయతే ఇది జగత్ ఏ రూపాలను ఆవరించుకొని ఉత్పన్నమవుతూ నశిస్తూ ఉన్నవో ఆ యొక్క జగత్తే ఆకారంగా పరిణమిస్తూ ఉన్నటువంటివి మనసులో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి వాసనా రూపాలే అని చెబుతూ, ఎలాగంటే మృత్తికా పిండం ఘటరూపమునగాను ధూమము అంటే పొగ మేఘరూపంగా మారినట్లుగానే మరి స్థూలత్వాన్ని చెందినట్లుగానే ఈ మనసునందు ఉన్నటువంటి వాసనలు ఏ విధంగా అంటే ఈ జగత్తు యొక్క ఆకారంగానే మార్పు పొందుతూ ఉన్నవి అని చెబుతూ, తస్మిన్ జితే జితం సర్వం సర్వమాసాదితం భవేత్ దుర్జయుస్తద్విజానీయాద్విక్త్వైవ పరిజీయతే. ఆ మనస్సు అనేటువంటి మంత్రి జయింపబడినాడో సర్వము కూడా జయింపబడినట్లే అవుతుంది. అంతేకాదు సర్వము సంప్రాప్తించిందే అవుతుంది. ఎందుకు అంటే అతడు దుర్జయుడు కాబట్టి, కేవలము యుక్తి చేత మాత్రమే అతడు జయింపబడతాడు కాబట్టి. అంటే మనస్సునందే ఈ జగత్తు అనేటువంటిది వర్తిస్తుంది కదా. అలా వర్తిస్తూ ఉన్నందున ఈ మనస్సు అనేటువంటిది జయింపబడిందో ఇక సమస్తము కూడా జయింపబడిందే అవుతుంది కదా. ఇంకా కూడా సర్వాన్ని పొందబడినదే అవుతుంది. అయితే దానిని జయించుట అనేటువంటిది కష్టముతో కూడిన పని. సాధ్యము కాదా అంటే సాధ్యమవుతుంది, కానీ కష్టసాధ్యం. యుక్తి చేతనే అది బాగుగా జయింపబడగలుగుతుంది. అంటే ఎటువంటి జ్ఞానము ఉంటుందో అభ్యాసము ఉంటుందో పురుష ప్రయత్నము ఉంటుందో దాని ద్వారా మాత్రమే అతడు జయింపబడతాడు అని చెప్పగా అప్పుడు బలి అంటూ ఉన్నాడు, యా యుక్తిర్భగస్ వస్తంస్య చిత్తస్య క్రమణే స్ఫుటం తాం మే కథయ తత్తావద్యథా జేష్యామి దారుణం. బలి చక్రవర్తి అంటూ ఉన్నాడు, ఓ మహాత్మా, ఏ యొక్క యుక్తి చేత చిత్తము జయింపబడుతుంది దానిని ముందుగా నాకు తెలియజేయ ప్రార్థిస్తూ ఉన్నాను. అది విని భీకరమైనటువంటి ఆ శత్రువుని నేను జయించి వేస్తాను అని అంటూ ఉన్నాడు.
ఏమని అంటున్నాడు బలి? తండ్రి, చిత్తాన్ని జయించుటకు ఉపాయము ఏది కలదో దానిని గురించి స్పష్టంగా నాకు తెలపండి. అట్టి ఉపాయము చేత నేను ఆ భయంకరమైనటువంటి శత్రువును జయించి వేస్తాను అని అన్నాడు. అప్పుడు బలి తండ్రి అయినటువంటి విరోచనుడు ఇలా అంటూ ఉన్నాడు: విషయాన్ ప్రతిబోహ పుత్ర సర్వానేవ హి సర్వదా అనాస్తా పరమాహేష సాయుక్తిర్మనసో జయే. విరోచనుడు ఏమంటూ ఉన్నాడు? కుమారా, విషయభోగాలు అన్నింటి యందు కూడా మరి కోర్కె అనేటువంటిది సంపూర్ణంగా నశింపజేయాలి. అలా నశింపజేయటమే మనస్సును జయించడానికి గొప్ప ఉపాయము. ఏమని చెప్పాడు అంటే, ఓ పుత్ర, కుమార, సమస్త విషయాల పట్ల కూడా సర్వకాల సర్వావస్థలయందు ఏ విధమైనటువంటి కోరికయు కూడా లేక ఉండడమే మనస్సును జయించడానికి ఉపాయము అయ్యున్నది అని చెబుతూ, ఏషైవ పరమాయుక్తిరనయైవ మహామదః స్వమనోమత్తమాతంగో త్యాగితే వావదమ్యతే. ఇదియే విషయాల పట్ల ఉన్నటువంటి, అంటే ఇది మాత్రమే ఉత్తమమైనటువంటి యుక్తి. ఏంటది అంటే, విషయాల పట్ల కోరిక లేకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి ఉపాయం. దీని చేత మత్తగజంబును బోలినటువంటి మనస్సు శీఘ్రంగా వశపడిపోతుంది. ఏ విధంగా అంటే, మదించినటువంటి ఏనుగు మావటి వానికి ఎలా లోబడుతుందో అలాగే ఇది మదించినటువంటి ఈ దృశ్యమానమైనటువంటి మనస్సు అనేది శీఘ్రంగా ఎప్పుడు వశపడుతుంది అంటే, విషయాల పట్ల కోరిక లేకుండా ఉండడమే ఇది వశపడుతుంది అని చెబుతూ, ఎలాగంటే ఇదే మనోజయానికి గొప్పదైనటువంటి యుక్తి. ఏంటది? విషయాల పట్ల ఇచ్చ లేకుండా ఉండడం. దీని చేత బాగా మదించి ఉన్నటువంటి తన యొక్క మనస్సు అనేటువంటి మదగజము అతి శీఘ్రంగా అణగద్రొక్కి వేయబడుతూ ఉంటుంది అని చెబుతూ, మరి కుమార, క్రమంగా కూడా ఏ విధంగా అంటే, ఏషా హ్యత్యంత దుష్ప్రాప సుప్రాప చ మహామతే అనభ్యస్తాతి దుష్ప్రాప స్వభ్యస్త ప్రాప్యతే సుఖం. ఓ మహామతి, ఈ యుక్తి అంటే ఈ యొక్క ఉపాయము దుష్ప్రాప్యాన్ని సుప్రాప్యంగా కూడా అవుతుంది, చెడ్డ పని మంచి పనిగా కూడా అవుతుంది. ఈ యొక్క ఉపాయము ద్వారా, ఈ జ్ఞానము ద్వారా, ఈ జ్ఞానాన్ని అభ్యాసము కనుక చేసినట్లయితే ఈ దుష్ప్రాప్యము చెడుగా ఏది ప్రాప్తించిందో అది అభ్యాసం చేస్తే మంచిగా కూడా అది మారిపోతుంది అని చెబుతూ, ఎలాగంటే మరి విషయేచ్ఛారాహిత్యము, విషయేచ్ఛ అనేటువంటిది లేదు, దానిని నశింపజేసుకున్నావు. ఈ యుక్తి అనేటువంటిది కష్టసాధ్యమే అయినప్పటికీ కూడా సులభ సాధ్యం కూడా అయి ఉన్నది. అభ్యాసం చేయకపోతే కష్టసాధ్యమును, బాగా అభ్యాసం చేసినట్లయితే సులభ సాధ్యము అవుతుంది అని చెబుతూ, కుమార, క్రమంగా గనక అభ్యసింపబడిందో నీవు ఈ విషయాల పట్ల విరక్తి అనేటువంటిది ఎలాగంటే జలసేక సిక్తల ఓలిలాగా అంతటా కూడా వ్యాపించి విస్తృతమైనటువంటి రూపాన్నే పొందుతుంది. ఏ విధంగా? ఈ విషయ విరక్తి క్రమంగా నీవు కనుక దీనిని స్వకీయమైన పురుష ప్రయత్నం ద్వారా నీవు కనుక ఈ విషయ విరక్తి కలిగి ఉన్నావో సర్వము కూడా ఈ విధంగానే అభివృద్ధి చెందుతుంది అని తెలియజేస్తూ, నాసాధ్యతే హనభ్యస్త కాంక్షితాపి శఠాత్మన పుత్రశాలి రివాప్యుక్త తస్మాదేనాం సమాహర. ఓ పుత్ర, విత్తనము నాటకపోతే ధాన్యము ఫలించదు. అలాగే భోగాసక్తుడు ఇటువంటి దానిని ఇష్టపడినప్పటికీ కూడా అభ్యాసాభావము చేత, అభ్యాసము లేని కారణం చేత అది వానికి లభించదు. కాబట్టి అభ్యాసము చేత దీనిని నీ యందు స్థిరం చేసుకో అని చెబుతూ, ఓ కుమార, విత్తనము నాటలేదనుకో ధాన్యం లభించదు కదా.
అలాగే ఈ యుక్తిని, ఈ జ్ఞానాన్ని అభ్యసింపలేదనుకో, అభ్యసింపనప్పుడేమవుతుంది? భోగలుబ్ధుడైనటువంటి మూర్ఖునకు కోరినప్పటికీ కూడా ఇది లభించదు. కాబట్టి దీనిని అభ్యాసంతో మాత్రమే నీవు సంపాదించు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.